రామరాజు వేదవతితోటి ఇంట్లో వాళ్ళందరినీ పిలవమని చెప్పేసరికి వేదవతి కొడుకుల్ని, కోడల్ని అందరినీ కూడా హాల్లోకి రమ్మని చెప్తుంది. ఇక అందరూ కూడా వచ్చి నించుంటారు. ఇక అప్పుడు రామరాజు ఇంట్లో ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. కానీ ముగ్గురు కూడా చెల్లెల గురించి పట్టించుకొని చెమటదద్దమ్మలయ్యారు. చెల్లెలు కాలేజీకి వెళ్తుంది. అది ఏం చేస్తుంది? ఎవరితో మాట్లాడుతుంది? దాన్ని ఎవరైనా ఏడిపిస్తున్నారా? దాని వెనక ఎవరైనా పడుతున్నారా? అన్న విషయం మీలో ఒక్కరైనా పట్టించుకున్నారా? అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అన్నగా ఒక్కడైనా చెల్లెలి బాధ్యత తీసుకున్నాడ్రా? ఎంతసేపు మీ గొడవలు మీవి, మీ డ్యాన్సులు మీవి, మీ ప్రపంచం మీది. అంతేకాని చెల్లెల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. నడి రోడ్డు మీద గొడవ జరిగి ఇంటి పరువు వీధిన పడేంత వరకు మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మీలో ఒక్కరైనా జాగ్రత్తగా ఉండుంటే చెల్లెలి విషయంలో ఈరోజు ఇలా జరిగి ఉండేదా? అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. కాబట్టి అమూల్య జీవితం ఇబ్బందుల్లో పడకూడదని ఆలోచించి నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాం. అతి త్వరలోనే అమూల్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని రామరాజు చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.